తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. తిరుచానూరుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహారం, అన్నపానీయాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. 284 శాశ్వత, తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించారు. అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాల్లో ఇప్పటికే 25 LED స్క్రీన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్ల వద్ద అదనంగా 34 స్క్రీన్లు, పద్మసరోవరం వద్ద 4 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పంచమి తీర్థంలో భక్తులకు సేవలందించేందుకు దాదాపు 900 మంది శ్రీవారి సేవకులు తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాలలో సేవలందిస్తారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి నుంచి కానుకలు, అదేవిధంగా పడి కూడా వెళ్తుంది. ఈరోజు ఉదయమే టెంపుల్లో 2:30 నుంచి శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి నుంచి నగలతో పాటు పడి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రావిమాన్ చెట్టు దగ్గర హారతి కోసం వేచి ఉన్నాము. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా చాలా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర.